ఏమి అయితే ఇక్కడ రెండు పదాలు వేశారు ఏంటంటే భక్తి యోగ బలను చ అంటే రెండు మరియు అని ఏంటి ఈ యోగ బలం అనేది ఎవరికి తెలియట్లేదు. భక్తి అనేది ఎవరికి తోచిన విధంగా భగవంతుని యందు ఆవేదన కొద్దీ ఇప్పుడు మీరు చెప్పిన నామస్మరణ కానీ లేకపోతే ఇంకోటి కానీ చేస్తూ భక్తితోనే ఆరాధిస్తున్నారు. కానీ దానికి అసలైనది సాధనా క్రమంగా ఉన్నది ఏంటంటే యోగ బలేన చ ఏవా ఏవా అంటే దాని వల్లనే హితమిద్ధంగా పరమాత్మ చెప్తున్నారు. భక్తి యోగంతో కూడుకుంటేనే అది ఎలాగంట భ్రువోరు మధ్య ప్రాణం ఆవేశ సమ్యక్ సతం పరం భ్రూ మధ్యలో ప్రాణాన్ని ప్రవేశింపజేయాలి. ప్రాణాన్ని ప్రవేశింపజేయాలంటే ఏం చేయాలి చెప్పండి? ప్రాణాన్ని ప్రవేశింపజేయాలంటే ఏం చేయాలి? ప్రాణాన్ని చేయాలి. అదే ఈవేళ ఉదయం మీకు చెప్పాను. మీకు అర్థమైందా? ఇప్పుడు మేము కొత్తగా ఏదో సృష్టించి చెప్పింది కాదు అది. ఏంటి అరే ఇంతకాలం నామస్మరణ చేస్తుంటే అలాగంటే ఏంటి కొత్తగా యోగం తెచ్చారని కాదు. ఇంతవరకు వివరించి చెప్పిన ఆ పరంపర ఎక్కడ దొరకలేదు. మన గురు పరంపర ద్వారా వచ్చింది. అది శాస్త్రపరంగా అనుభవ రీత్యా ఇవన్నీ విడమరిచి వివరించి చెప్తే మీకు అర్థం అవుతుంది ఇదేనా ఇంకేమైనా ఉందని. మీకు అర్థమైందా?